సందేహంగా నిర్మూలన పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. నెలలో 15 రోజుల పాటు రేషన్ సరుకులు అందజేస్తున్నామని 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి దగ్గరకే సరుకులు అందిస్తున్నట్లు తెలిపారు. ఇక విశాఖపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో పాల్గొన్న మినిస్టర్ ప్రజలకు మరింత మెరుగ్గా రేషన్ సరుకులు అందజేసేందుకు ప్రభుత్వం 200 కోట్ల భారం పడినా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇక దీపం పథకం ద్వారా ఫేజ్ 1 కోటి మందికి, ఫేజ్ 2లో 9 లక్షల మందికి సబ్సిడీ అందించామన్నారు. ఇక ఫేజ్ 3లో సాంకేతిక సమస్యలను అధిగమించి అర్హులందరికీ పథక ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా మేము పర్యటించాం. ప్రధానంగా ఎండిఓ వాహనాలు తొలగించిన తర్వాత క్షేత్రస్థాయిలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుంది దానిపైన సమీక్షా సమావేశం నేను ఐఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో మేము ఆర్గనైజ్ చేసుకుని ఇప్పుడున్న వ్యవస్థని మరింత బలోపేతం చేయడం కోసం మేము అనేక సందర్భాల్లో వినియోగదారుల దగ్గర నుంచి, రేషన్ షాప్ డీలర్ల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి సమాచారం తెప్పించుకొని మాట్లాడడం జరిగింది. రేషన్ షాపుల విషయంలో గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏఎస్ఆర్ జిల్లాలో చాలా మంది హర్షం వ్యక్తపరిచారు. ఎందుకంటే 15 రోజులు రేషన్ షాప్ ఓపెన్ ఉన్నప్పుడు ఏ సమయమైనా వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు అనే విషయం, అదేవిధంగా వాళ్ళకి నష్టం కలగకుండా, పనులు ఆపకుండా వారికి ఎప్పుడైతే అవసరం ఆ టైంకి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం అనేది చాలా మంది మహిళలు చాలా సంతోషంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ద్వారా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం వచ్చిందనేది మేము కూడా భావించాం. ఉదాహరణ 3 కిలోమీటర్లు దాటి ఉన్న గ్రామాలకి రేషన్ సరఫరా చేసేటప్పుడు ఆ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో కొంతవరకు ఇబ్బంది కలుగుతుందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. అధికార యంత్రాంగం మీ అందరం కూడా సమాచారం తెప్పించుకుని హెడ్ ఆఫీస్కి వెళ్ళగానే ఏ విధంగా దీనికి వెసులుబాటు